ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ వీక్షకులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఐ థింక్ ఇది టైం టెస్టెడ్ ద్విముఖ వ్యూహం మీరు అన్నట్టుగానే, అండ్ ఇట్స్ వెరీ కన్జర్వేటివ్ ఎట్ ద సేమ్ టైం వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. అంటే మనం ఏది తొందరపడకుండా మనం ఏదో హడావుడి చేసేసి ఒక తప్పు జరిగింది కాబట్టి ద్వైపాక్షిక సంబంధాలను చెడగొట్టుకోవటము, యుద్ధాలు ప్రకటించుకోవటము ఇలా కాకుండా ఐ థింక్ బోత్ ఆప్షన్స్ షుడ్ ఆల్వేస్ బి ఓపెన్. మనం డైలాగ్ ఎప్పుడు చేస్తూనే ఉండాలి. లేదు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు సర్జికల్ స్ట్రైక్ లాంటివి కూడా జరుగుతూ ఉండాలి. ఈ రెండు జరుగుతున్నప్పుడు పసుపలే గారు జరగట్లేదా మన భారతదేశంలో అంటే జరుగుతుంది, మొదటి నుంచి జరుగుతుంది. మీరు అన్నట్టుగా అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇంకా క్లియర్ గా మనకి ఆ డిప్లొమాటిక్ ఆలివ్ బ్రాంచ్ ని మనం ప్రతిసారి అందిస్తూనే ఉన్నాం మన నైబర్స్ తోటి. అది కూడదు అనుకున్నప్పుడు కావాల్సినటువంటి యాక్షన్స్ కూడా తీసుకున్నాం. ఆ స్ట్రాటజీని వీ షుడ్ కంటిన్యూ. వీ షుడ్ బి వెరీ ఫర్మ్ విత్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. దాంట్లో ఏమి సందేహం లేదు. మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనకు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి, మనం శాంతి కాముకులం కాబట్టి అని కొన్ని సందర్భాల్లో మనం ఆగాల్సిన అవసరం లేదు, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎవరిని బుజ్జగించాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని విడివిడిగా చూడాలి. పీస్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, డైలాగ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, బట్ స్ట్రిక్ట్ యాక్షన్ అగ్నెస్ట్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇంకేదైనా యాక్టివిటీస్ మాత్రం దేర్ అండ్ దెన్ స్ట్రిక్ట్ గా యాక్షన్ ఉండాలి అనేది హుస్పలే గారి సందేశం. డెఫినెట్లీ దట్స్ ద రైట్ వే టు గో. ఎస్పెషలీ భారతదేశం లాంటి మనకి ఎవరో వాడారు పిన్ ప్రిక్ అని, ఆయనే వాడినట్టున్నాడు ఆ పదాన్ని. అంటే ఏంటంటే వీళ్ళేమి పెద్ద బళ్ళాలు కాదు, కత్తులు కాదు, కటార్లు కాదు, చిన్న ముళ్ళు. ఈ చిన్న ముళ్ళు ఏంటంటే మనకు గుచ్చుకుంటా ఉంటే ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని మనం సరి చేసుకోకపోతే ఇట్స్ అన్ ఇన్కన్వీనియన్స్. పాకిస్తాన్ వచ్చేసి భారతదేశాన్ని ఏ విధంగానూ ఏ రంగంలోనూ ఏదో చేసేసి డిస్టెబిలైజ్ చేయగలిగినంత దేశం కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ కూడా మనకి కొంత డిస్టర్బెన్స్ ని, కొంత ఇన్కన్వీనియన్స్ కలుగజేస్తాయి. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ పిన్ఫ్లిక్ట్స్ అని అన్నాడు ఆయన. ఐ థింక్ మనకు ఇప్పుడున్నటువంటి ఈ అప్రోచ్, కీప్ ద డోర్స్ ఓపెన్ ఆల్వేస్, బీ గుడ్, నో ఫస్ట్ స్ట్రైక్, మనం ఇప్పుడు అలాంటివి చేయొద్దు. అట్ ద సేమ్ టైం అవసరమైనప్పుడు మాత్రం డోంట్ హెజిటేట్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది మంచి వ్యూహంగానే చూడాలి. ఐ థింక్ హీఈస్ ఆల్సో వెరీ కన్జర్వేటివ్ ఇన్ సేయింగ్ దట్. అప్పుడు ఏదో చేసేయమని చెప్పలేదు. ఐ థింక్ ఆ పల్స్ ఆఫ్ ద నేషన్ ని, మూడ్ ఆఫ్ ద నేషన్ ని, ఆ ఇంటర్నేషనల్ అఫైర్స్ ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చాలా కన్జర్వేటివ్ గా, చాలా సేఫ్ వే, ప్రోగ్రెసివ్ వే, డిప్లొమాటిక్ వే మనకి ఇది, బట్ డోంట్ హెసిటేట్ టు టేక్ యాక్షన్ అనేది చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. హోప్ దట్ ఆన్సర్స్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఇండియా ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏం చేయబోతుంది అనే దానికి రెండు ఆన్సర్స్ అక్కడే ఉన్నాయి. గారు, ఐ థింక్ శ్రీరామ్ గారి ఆవేదన నాకు అర్థమైంది, పెద్దలు మాట్లాడిన మాట కూడా నాకు అర్థమైంది. ఇక్కడ ఇదే ఛాలెంజ్. మరి ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా గత 100 సంవత్సరాలుగా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిస్తుంది. నెక్స్ట్ 10, 20, 30 సంవత్సరాల్లో మనం ఏ డైరెక్షన్ లో వెళ్తే బాగుంటుంది అనే విధంగా జాతిని ఉద్దేశించి మాట్లాడటము, జాతిని ప్రిపేర్ చేయటము, దేశంలో ఉన్న యువతని ప్రిపేర్ చేయటం, ఇవన్నీ చేస్తూ వస్తారు. అంతేగాని వాళ్ళు ఒక మాట అనగానే ఇవాళకి వాళ్ళు వెళ్ళి చేసేద్దామనే ధోరణి తక్కువగా ఉంటది. బట్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది మాత్రం డెఫినెట్ గా వాళ్ళ విధానపరమైనటువంటి ఆలోచనగా మనం గుర్తించాలి. రాబోయే రోజుల్లో ఈ ద్విముఖ వైఖరిని మనం పాటిస్తూనే అవసరమైన చోట కఠినంగా ఉండాలి, కానీ డోర్స్ షుడ్ ఆల్వేస్ బి ఓపెన్ ఫర్ డైలాగ్ అని అన్నారు. అన్నప్పుడు రాబోయే మేబీ 1 or 2 or 3 డికేడ్స్ కి ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళని కాదు, ఈ మన ముందున్న సమస్యల్ని దిస్ ఇస్ ద పిల్, ఈ పిల్ వేసేసి మీరు అంత నయమైపోద్దని కూడా అది అలా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ లో కానీ ఆర్ విత్ ఇన్ ద కంట్రీ కూడా, మా వాసుదేవన్ గారు, మనకి నచ్చని వాళ్ళని షట్ ఆఫ్ చేసాం అనుకోండి,
దూరంగా పెట్టేసాం అనుకోండి, అసలు మనకి వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టుగా మనం ఒక గోడ కట్టేసుకున్నాం అనుకోండి, ప్రాబబ్లీ ఆ ఇష్యూ ఎప్పటికీ రిజాల్వ్ కాదు. ఆ హార్ట్ బర్న్ ఎప్పుడు ఉంటది. అటుపక్క వాళ్ళు స్ట్రాంగ్ అయితేనో ఇటుపక్క వాళ్ళు స్ట్రాంగ్ అయితేనో దట్ కెన్ పొటెన్షియల్లీ లీడ్ టు మోర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. వాళ్ళు సైలెంట్ గా ఉండే వాళ్ళు అయితే ఓకే, కానీ ఒక పక్కన మా డిప్రవేషన్ కి, మా మా నిర్లిప్తకి, మా మాకు శక్తి లేకపోవడానికి కారణం అటుపక్క ఉన్నాడనే కోపం వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా థింగ్స్ విల్ నాట్ బి స్మూత్. ఇప్పుడు టెర్రరిజం, మన దేశంలో మావోయిస్టులు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెర్రరిజం కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ రూట్స్ పాతుకుంటున్నాయి? ఎక్కడైతే పూర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే పేదరికం కఠినంగా ఉందో, ఆయా ప్రాంతాల్లోనే ఈ లీడర్షిప్ డెవలప్ అవుతుంది. ఆయా ప్రాంతాలను డెవలప్ చేసుకుంటే, ఆయా సమస్యలకి పరిష్కారం చూపించగలిగితే కొంతవరకు ఈ విషయాల్ని మనం కట్టడి చేయొచ్చు అన్నది కూడా హిస్టరీ మనకు నేర్పిన పాఠమే కదా. మనం మనం పెట్టుకున్న బోర్డర్స్ ఇవి, ఆర్టిఫిషియల్ బోర్డర్స్ ఇవి. ఇప్పుడు తాలిబాన్ ఒకప్పుడు ఎందుకు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది, విస్తరించింది? మరి వాళ్ళు రిచ్ ప్రాంతాల్లో ఎందుకు లేరు? పూర్ ప్రాంతాల్లోనే ఎందుకున్నారు? మనం అనుకుంటున్నటువంటి ఈ నక్సల్ బరీ విషయాలు కానీ 60లో 70లో 80లో ఎక్కడ డెవలప్ అయినాయి? అవి ఎక్కడైతే పని ఉందో, ఎక్కడైతే అభివృద్ధి ఉందో, ఎక్కడైతే ఆ ఆశావహులు ఉంటున్నారో ఆ ప్రాంతాల్లో లేదది. కాబట్టి ఈ గన్స్ అండ్ రోజెస్, ఈ ద్విముఖ వ్యూహంలో భాగం ఏంటంటే, మీరు సాఫ్ట్ గా ఉండాలి, డైలాగ్ ఓపెన్ చేయాలి, మాట్లాడుతూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడదని మనకి వీ కెన్ ఆల్వేస్ టీచ్ దెమ్, వీ కెన్ ఆల్వేస్ ఫోర్స్ దెమ్ నాట్ టు యూజ్ సచ్ లాంగ్వేజ్. ఇప్పుడు శ్రీరామ్ గారు అన్నారు, క్రికెట్ అనేది కొద్దిగా అది కొద్దిగా ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆయా స్పోర్ట్స్, ఆయా గేమ్స్ జరిగినప్పుడు ఒకళ్ళు ఓడిపోతేనో ఒకళ్ళు గెలిస్తేనో బాగా ఫ్లేర్ అప్ అవుతుంది. బట్ దానికి సమాధానం ఏంటి? క్రికెట్ మానుకోవటం అయితే కాదు నా ఉద్దేశం. దట్ షుడ్ నాట్ బి ద లాంగ్ టర్మ్ సొల్యూషన్. ద సొల్యూషన్ షుడ్ బి అటుపక్కన ఉన్నటువంటి క్రికెటర్స్, ఇటుపక్కన ఉన్నటువంటి క్రికెటర్స్, అటుపక్కన ఉన్నటువంటి అదర్ పెద్దలో, మన పక్కన మిగతా పెద్దలో క్రికెట్ మ్యాచెస్ జరగని కాలంలో దాని గురించి మాట్లాడాలి. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేం. దీని గురించి రాబోయే సీజన్ లో ఇలా జరుగుతుంది, రాబోయే సీజన్ లో మనం ఇలా ఉండాలి, రాబోయే సీజన్ లో మనకి ఇది అవసరం అని రెండు పక్కల చెప్పగలిగినటువంటి పెద్దలు ఉండాలి. దానికి మనం విండోస్ ఓపెన్ చేసేట్టు పెట్టాలి. దానికి మనం డైలాగ్ షుడ్ ఆల్వేస్ బి ఆన్ అనేది ఐ థింక్ ఈజ్ ఏ మంచి ప్రబోధం నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా పెద్దలు అన్నట్టుగా ఇదేదో వెంటనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పాలసీస్ మార్చేయడానికో యాక్షన్ తీసుకోవడానికి అని కాకుండా, దిస్ ఇస్ ఎ గుడ్ వే టు గో. ఇట్స్ ఎ టిపికల్ సంఘ్ పెద్దలు చెప్పే మాటలన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి అదే ధోరణిలో హస్బరే గారు కూడా మనకి ఒక ఫ్యూచర్ డైరెక్షన్ ఇలా ఉంటే బాగుంటుంది అని సలహా ఇస్తున్నారు. డెఫినెట్లీ కోట్లాది మంది ఆ మాటలు వింటారు, కోట్లాది మంది ఆ మాటల్ని అనుకరించాలని ట్రై చేస్తారు కాబట్టి మన పాలసీస్ మీద కూడా దాని ఇంపాక్ట్ పడుతుంది. గవర్నమెంట్ ఎవరైనా కానీ సంఘ్ ఒక ఆలోచన చేస్తుంది అంటే గవర్నమెంట్స్ కూడా దాన్ని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆలోచిస్తాయి. కాబట్టి ఇది మనకి ఇప్పుడు ఆయన మాటల్లో వేధించాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, బట్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సిన బాధ్యత ఈ సొసైటీకి, పెద్దలకి, ప్రభుత్వం మీద ఉందనేది మాత్రం ఆయన అందరికీ చెప్తున్నాడు మరొకసారి. అంతే, కొత్తది కాదు, బట్ ఫ్యూచర్ లో కూడా మనం ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలి అనే మాట చెప్తున్నారు.